రేపు ట్రంప్ ఇనాగరేషన్ ఉంది కదా, దానికి వ్యతిరేకంగా వీళ్ళు కొద్దిగా ఇవి చేస్తున్నారు అనమాట. ఇండియా. Can I ask you a question? For sure. What do you think Trump's agenda will be for the next 4 years? పోలీస్ కార్లు కూడా ఉన్నాయి, డ్రైవర్లు లేకుండానే మనం వెళ్ళిపోతుంటాం ఇంకా ఫ్యూచర్లో. ఇప్పుడు ఏం చేయాలి, ఇది ఎడం వైపు వెళ్ళాలి, తీసుకొచ్చి మధ్యలో అడ్డంగా పెట్టుద్దా అది. సూర్యుడి ప్రయాణం చూస్తున్న నా స్నేహితులందరికీ స్వాగతం. ఇవాళ నేను కొత్త దేశంలో ఉన్నాను. యుఎస్కి వచ్చాను. నేను ఒక 4 రోజుల కిందట అనుకోకుండా ఒక చిన్న పని మీద వచ్చాను. ఒక శాన్ ఫ్రాన్సిస్కోకి ఒక అరగంట దూరంలో ఉన్నాను. చాలామందికి తెలిసే ఉంటుంది శాన్ ఫ్రాన్సిస్కో. ఇప్పుడు నేను శాన్ ఫ్రాన్సిస్కో డౌన్ టౌన్కి వెళ్తున్నాను. ఆ డౌన్ టౌన్లో వేమో అనేసి అటానమస్ కార్ ఉంది, డ్రైవర్ లేకుండా వెళ్ళే కార్ అనమాట. సో అది ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఈ మధ్య మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ట్రై చేశారు ఈ కారు. నేను ఎప్పుడు ట్రై చేయలేదు అటానమస్ కారు. సరే చూద్దాము ఎలా ఉంటుందనేసి నేను ఇప్పుడు వెళ్తున్నాను. నేను ట్రైన్లో వెళ్తున్నాను అనమాట. ఇది ట్రైన్ అనమాట, లోకల్ ట్రైను. నేను లోకల్ ట్రైన్లో డౌన్ టౌన్కి వెళ్తున్నాను. ఎందుకంటే డౌన్ టౌన్కి కార్లో వెళ్ళాలంటే కనుక చాలా కాస్ట్లీ అవుతుంది. అక్కడ పార్కింగ్ కూడా చాలా కాస్ట్లీ, రోజుకి సుమారుగా 5,000 రూపాయలు అవుతుంది పార్కింగ్. ట్రైన్ దిగాము, ఇప్పుడు బయటికి వెళ్ళాలి, చూడాలి ఎటు నుంచి వెళ్ళాలో. ఇంకోటి, ఇది శాన్ ఫ్రాన్సిస్కోలో మనం ఇష్టం వచ్చినట్టు ఉండటానికి లేదు బయట. అంటే ఇష్టం వచ్చినట్టుగా అంటే నేను అనేది ఇలా కెమెరాస్ అవన్నీ ఫోన్లు అవన్నీ పట్టుకొని తిరుగుతాయి కనుక దొంగతనాలు చాలా జరుగుతాయి ఇక్కడ. మీరు టీవీలో అంటే నాకు తెలియదు ఎంతమంది చూస్తుంటారో, కానీ చాలా దొంగతనాలు చాలా ఎక్కువ. కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ. మొత్తానికి ట్రైన్ దిగి శాన్ ఫ్రాన్సిస్కో బయట వాతావరణం మనం చూడటం జరుగుతుంది. అమెరికా అంటే చలి, చలి అంటే అమెరికా. కాకపోతే శాన్ ఫ్రాన్సిస్కో మీకు మిగతా సిటీస్తోనే పోలిస్తే, న్యూయార్క్ కానీ చికాగోతోనే అలా పెద్ద సిటీస్తో పోలిస్తే కనుక ఇక్కడ చలి చాలా తక్కువ. అయినా కూడా మనకు చల్లగానే ఉంటుంది. ఆరెంజెస్ అమ్ముతున్నారు, అరకిలో అంటే 1 పౌండ్ అంటే కొద్దిగా అరకిలోకి తక్కువ, వచ్చేసరికి $1.5 అంటే 130 రూపాయలు పడుతుంది. కిలో 260 రూపాయలు అనుకోండి సుమారుగా. ఇది సివిక్ సెంటర్ అంటారు. చూద్దాం, ఇక్కడ కొంతమంది ఉన్నారు, ఏందో చూద్దాం. అది ఇప్పుడు రేపు ట్రంప్ ఇనాగరేషన్ ఉంది కదా, దానికి వ్యతిరేకంగా వీళ్ళు కొద్దిగా ఇవి చేస్తున్నారు అనమాట. ప్రొటెస్ట్లు అంటే ధర్నాలు లాగా చేస్తున్నారు. హలో. సో దిస్ ఈజ్ బేసికలీ protest for tomorrow's Trump inauguration, or this is completely different? So this is connected to those connected to Trump inauguration today, yeah, because tomorrow there's a big MLK march here in San Francisco. Okay. So we didn't want to have two competing events tomorrow. We're doing ours today. So can you talk about like 1 or 2 points like which you are against Trump's agenda? Yeah, we can talk about several. We're very much against the division that's being sown in the working class, the anti-immigrant sentiment that's being spread, the blame that is being placed on working class immigrant families for the problems in this country that are really the problems of our capitalist society. Yeah. Okay. And what do you think about Elon Musk playing in Trump's cabinet? I think the role that he's playing is, in a lot of ways, very similar to the role that billionaires have played historically in U.S. politics, but a lot more explicit. This one individual, this billionaire, the richest man in the world, has direct access to the presidency, while the needs of millions of people in this country go unmet. Yeah. So you believe that the new rule is towards capitalism, but not socialism. That's what is all this about. Very much so. Very much, yeah. Very much so, yeah. This is all about that. Yeah. Okay, thank you for your time, and we wish you good luck. Sure. Thank you. What is this for? I'm a YouTuber. Who's your audience? For what country? India. Right on. Yeah. Good deal. Very good. All right, thank you. Talk to you later. Bye. ఇప్పుడు నా వెనకాల వీళ్ళందరూ చేసేది ఏంటంటే, ఎవరైతే ధనవంతులు ఉంటారో, మనకి ఇప్పుడు చూస్తున్నట్టుగా ఎలాన్ మస్క్ కానీ లేదంటే అలాంటి ధనవంతులకే అనుకూలంగా ఉంటాడు, మిగతా వాళ్ళకి వ్యతిరేకంగా ఉంటాడు. మిడిల్ క్లాస్ కానీ ఇంతగా ఆయన చెప్పడం ఏంటంటే, ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో అంటే వేరే దేశం నుంచి వచ్చిన వాళ్ళకి వ్యతిరేకంగా ఉంటారనేసి వీళ్ళు అంటున్నారు అనమాట. ఇంతగా వీళ్ళంతా చేసే ఈ ప్రొటెస్ట్, ఈ ధర్నా కూడా దాని గురించే చేస్తున్నారు అనమాట. Can I ask you a question? For
sure. What do you think Trump's agenda will be for the next 4 years? Okay, so this is exactly about it. I think Trump's next agenda is going to be a range of policies Okay. that's going to be attacking immigrants, Uh-huh. immigrants' rights, working class people's rights, women's Uh-huh. rights, Okay. and those policies. Like, what do you think Trump gonna do for the next 4 years? Like, is he going to favor billionaires or like common working class people? What do you think? Like, will be the Trump rule for the next 4 years? Yeah, like this Trump's agenda is very tied to the billionaire class's agenda, Okay. which is to increase more profits, and it's extremely well tied, and he's gonna favor his cabinet, which is like made up of billionaires now. So, what do you think the outcome of this protest? We, like the people, are not gonna like just sit back and let these rights be stripped away Okay. from us, and we're gonna like come together and find like solutions, find a way to get back our rights, and find a way to protect our most vulnerable people. Okay. Okay. Then wish you good luck. Okay, thank you. Thank you very much. Thank you for talking to me. యా థ్యాంక్ యూ. ఇప్పుడు వీళ్ళు చేసే ధర్నా ఏంటంటే మనకి కరెక్టా రైటా అని కాదు మనం చెప్పడము, మనం వీళ్ళు చేస్తున్న ధర్నా చూపిస్తున్నాము ఎందుకు చేస్తున్నారు ఏంటనేసి. సరే మరి మనం అటానమస్ కార్ దగ్గరికి వెళ్ళి మరి అదేందో చూద్దాం. మనం వచ్చిన దానికోసం, అలాగే ఆ మధ్యలో ఈ ట్రంప్ వ్యతిరేక పోర్లో మనం అలా చిక్కుకున్నాము. సరే అక్కడ అటానమస్ కార్ సంగతి చూసి వద్దాం. మరి ఇక్కడ పోలీస్ కార్లు కూడా ఉన్నాయి, అంటే ఎలాంటి గొడవలు జరగకుండా. ఇప్పుడు మనం కార్ బుక్ చేసాము, ఇక్కడ నేను నుంచిన దగ్గరికి వస్తుందని నేను అనుకుంటున్నాను. చూద్దాము. 6 నిమిషాలు వస్తుందని చెప్పింది, 5 నిమిషాలు ఆగుద్దంట వచ్చిన తర్వాత. కొద్దిగా అటానమస్ కార్ అని కొద్దిగా స్టైల్గా ఉంటుందని అద్దాలు పెట్టాను. కొద్దిగా నల్లగా ఉంది మొత్తం, మనకు కనపడకపోయినా పర్లేదు ఎందుకంటే అదే నడుపుద్ది కాబట్టి. ఏదో వస్తుంది ఒకటి కారు, చూస్తుంటే అటానమస్ కార్ లాగానే ఉంది. మరి ఇదేనా? చూద్దాం నెంబర్ ప్లేట్. ఇగో ఇది కూడా అటానమస్ కారే, కానీ ఇది మంది కాదు, వేరేది. మంది ఇంకా రాలేదు. మన భవిష్యత్ అంతా ఇదే. ఇప్పుడు మనకి ఇండియాలో కూడా నాకు తెలిసి, అంటే వీళ్ళు ఒక 5 ఏళ్ళు ముందు ఉన్నారు. మనకి ఇండియాలో కూడా ఒక 5-10 ఏళ్లలో మొత్తం ఇవే ఉంటుంది అటానమస్ కార్లు. ఇదిగో ఇంకో కార్ వస్తుంది, చూద్దాం మరి ఇదే ఉండొచ్చు. ఇప్పుడు ఇది మనిషి కాదు కదా మనం చెయ్యి ఊపి చెప్పడానికి. ఇగో అదేదో పక్కన ఆగింది అటు, చూద్దాం మరి అదే అనుకుంటా. అదే ఆగింది, ఇదే కారు. ఇదనమాట కారు. ఎక్కాలి, ఇది 5 నిమిషాలు ఆగుద్ది, లేదంటే వెళ్ళిపోద్ది అనమాట. ఫస్ట్ మన యాప్లో అన్లాక్ అనాలి. అన్లాక్ అంటే ఇదిగో డోర్లు ఓపెన్ అయినాయి, మనం తీద్దాము. మన చేతిలో 100 సామాన్లు ఉంటాయి. ఒక్క నిమిషం. డ్రైవర్ లేడు, ఎవరు లేరు. ఇక నా పేరు వచ్చింది, గుడ్ ఆఫ్టర్నూన్ సూర్య అని. ఇప్పుడు మన స్ట్రీట్లో ఉన్నాను, చూడాలి మరి నెక్స్ట్ ఏం చేస్తుందో అది. నేను ఇక్కడ స్టార్ట్ రైడ్ అని కొట్టాలి, అదే చూస్తున్నాను ఏం చేయట్లేదు ఏందనేసి. ఇక్కడ స్టార్ట్ రైడ్ అని కొట్టాలి, మనం కొడితే ఇక్కడ మొదలవుద్దేమో చూద్దాం. అది లాగేసింది. ఓకే 21 నిమిషాలు అంట డ్రాప్ ఆఫ్. పర్లేదు, మనకి ఎంత లేట్ అయితే అంత అనుభవించవచ్చు. చూసారా జాగ్వార్ అంటే మామూలుగా ఉండదు. మన జాగ్వార్ బొమ్మ ఉంటుంది, టాటా వాళ్ళు కొనుక్కున్నారు. ఇక చూడండి, నేను ఒట్టికి కూర్చున్నాను, మొత్తం తీసుకెళ్తుంది అది. చూసారా, అద్భుతంగా ఉంది ఎక్స్పీరియన్స్. ఆహా, మన టాటా వాళ్ళ కార్లో కూర్చొని వెళ్తున్నాము. అంటే ఇది మొదటిగా ఇది టాటా వాళ్ళు కనుక్కోవాలి, అది టెక్నాలజీ. ఈ జాగ్వార్ అనేది ముందు బ్రిటిష్ కంపెనీ, తర్వాత వాళ్ళు టాటా వాళ్ళు కొనేసుకున్నారు అనమాట. ఇంకోటి అటానమస్ కారు మనకి అన్ని సిటీస్లో లేదు, ఒట్టి శాన్ ఫ్రాన్సిస్కో, లాస్ ఏంజలస్, తర్వాత అరిజోనాలో ఫీనిక్స్ అనమాట. సో ఈ 3 సిటీస్లో మాత్రమే ఉంది, ఎక్కడ పడితే అక్కడ లేదు ఇది. ఇక్కడ బాగా టెస్టింగ్ అయిన తర్వాత నాకు తెలిసి మొత్తం అమెరికా మొత్తం దీన్ని రిలీజ్ చేస్తారు. ప్రస్తుతానికి మాత్రం ఇప్పుడు మనం శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్నాము, జాగ్వార్లో కూర్చున్నాము, అదే తీసుకెళ్తుంది. ఇంకా 20 నిమిషాలు ప్రయాణం, చూద్దాం మరి ఎంత అద్భుతంగా ఉండబోతుందో. 19 నిమిషాలు ఇంకా. కొద్దిగా దూరం పెట్టానమాట, మరి పక్క స్టేషన్ పెడితే కనుక మనకు పెద్ద కూర్చున్నట్టు ఉండదు అనేసి కొద్ది దూరం పెట్టాను. చూద్దాం ఏం చేస్తుందో. యాక్చువల్ నా వెనకాల ఎవరు లేరు అనమాట, నేను ఒక్కనే ఉన్నాను కారులో.
ఎవరైనా ఉంటారేమో అనుకున్నాను, ఎవరు లేరు, నేను ఒక్కనే ఉన్నాను. టెస్లా కూడా ఇలాగే ఉంటుందండి, అటానమస్సే. కానీ టెస్లా ఏంటంటే ఇంకా మనకి టెస్లాలో పర్మిషన్ లేదనమాట. డ్రైవర్ లేకుండా వెళ్ళే విధంగా మనకి పర్మిషన్ లేదు. కంపల్సరీ డ్రైవర్ ఈ సీట్లో కూర్చోవాలన్నమాట. డ్రైవర్ సీట్లో ఇలా ఒక్కళ్ళు వెళ్ళటానికి లేదనమాట. ఇది చూడండి, మొత్తం ముందు ట్రాఫిక్ కూడా ఉంది. అంటే ఇవాళ ఆదివారం కాబట్టి అంత ఎక్కువగా లేదు ఇక్కడ. ఇది మాత్రం దీని పని చేసుకుంటా ఉంది. నాకు సుమారుగా ఒక కిలోమీటర్లలో చెప్పాలంటే 5 కిలోమీటర్లు అండి. 5 కిలోమీటర్ల ప్రయాణం. 5 కిలోమీటర్ల ప్రయాణం వచ్చేసరికి $15 పడ్డది. అంటే 1300 అనుకోండి, ఇప్పుడున్న ప్రైస్కి చూస్తే 1300. ఊబర్ అయితే తక్కువగానే ఉంటుంది. అంటే చాలామంది ఇట్లా ట్రై చేయడానికి వస్తారనేసి కొద్దిగా ఎక్కువ పెట్టుంటాడు, కొద్దిగా ఫ్యాన్సీగా ఉంటుందని. ఈ మధ్య మన తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు కూడా ఎక్కడం జరిగింది. ఒక 4-5 నెలలు అవుతుంది అనుకుంటా ఆయన శాన్ ఫ్రాన్సిస్కో వచ్చి. ఆయన ఇదే కారు ఎక్కడం జరిగింది. నేను అప్పుడు నేమ్ ప్లేట్ చూడలేదు, మరి ఇదే కారు ఎక్కారో వేరే కారు ఎక్కారో. మొత్తం ఇప్పుడు మన శాన్ ఫ్రాన్సిస్కో వీధుల్లో తిరుగుతున్నాం అనమాట. ఎంతో తిరుగుతున్నాం అంటే ఈ కారు ఎక్కడానికి, మనకేం వేరే పని ఏం లేదు. శాన్ ఫ్రాన్సిస్కో అంటే మొదటగా మీరు చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆ వీధులన్నీ కూడా మనకి అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, చాలా అప్ చాలా డౌన్ ఉంటుంది. ఓకేనా, మామూలు వీధుల్లో ఉండవు అనమాట. స్ట్రీట్స్ చాలా అప్ డౌన్ ఉంటాయి. ఏదో మామూలు చిన్న కారు వేసుకొని మనం లో పికప్ ఉన్న కారు వేసుకున్నామంటే కనుక చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. మామూలు ఇబ్బంది కూడా కాదు, చాలా బాగా వెళ్తుంది. చూసుకుంటానండి, అసలు మనుషులు నడుపుతున్నట్టే నడుపుతుంది, ఇంత కూడా ఇది లేదు. ఇదేంటి మన భవిష్యత్తు మొత్తం ఇదే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. డ్రైవర్లు అవసరం లేదు, డ్రైవర్లు లేకుండానే నడిపిస్తుంది. డ్రైవర్లు లేకుండానే మనం వెళ్ళిపోతుంటాం ఇంకా ఫ్యూచర్లో. ఇప్పుడు ఇంకో సమస్య రావచ్చు. నాకు అనిపిస్తుంది ప్రతి ఒక్కళ్ళు ఇలా కారు కొని రోడ్ల మీద వదిలేస్తారేమో, వెళ్ళి తిరిగేసి డబ్బులు సంపాదించుకొని రా అనేసి. అప్పుడు మరి రోడ్ల మీద కార్లు ఎక్కువ అవుతాయేమో, అది కూడా తెలియదు మరి మనకి. ఇప్పుడు దీనివల్ల ఉపయోగం ఏంటంటే, నేను జాబ్ చేస్తుంటాను అనుకోండి, లేదంటే ఏదైనా బిజినెస్ చేస్తుంటాను. నేను ఇప్పుడు ట్యాక్సీ నడపాలంటే కుదరదు. ఇప్పుడు నేను ఏం చేస్తాను, నా దగ్గర డబ్బులు ఉన్నాయంటే దీన్ని కొనేసి రోడ్ల మీద వదిలేస్తాను. వెళ్ళి నాకు సాయంత్రం కల్లా ఒక 10,000 పట్టుకొని రా అనేసి. అప్పుడు ఏం చేస్తుంది, అది తిరుగుద్ది. నా సమయం ఎలాగో వృధా అవ్వదు, ఎందుకంటే నేను ఆఫీస్లో నా పని నేను చేసుకుంటాను. ఇదేం చేస్తుంది, వెళ్ళి డబ్బులు తీసుకొని రావాలి. కానీ ఇది రాను ఏమవుద్దని నాకు అనిపిస్తుందంటే, మరి ప్రతి ఒక్కరు డబ్బులు తీసుకొని ఈ కారు కొనేసి రోడ్ల మీద వదిలేస్తే తిరిగేవి ఎక్కువ, జనాలు ఎక్కే తక్కువ. అది మనకు తెలియదు. మరి చూడాలి. అంటే మనకి సమయం ఉంది, ఇంకొక 5-10 ఏళ్ళు మినిమం పట్టుద్ది. అమెరికాలోనే నాకు తెలిసి ఈ మొత్తం తిరగాలంటే ఒక 5-10 ఏళ్ళు పట్టుద్ది. మనకి ఇండియాలో రావాలంటే నేను అనుకునేది ఎంత లేదన్నా కూడా ఒక 10 ఏళ్ళు మినిమం పట్టుద్ది. నాకు మాత్రం అద్భుతమైన ఎక్స్పీరియన్స్, మంచి కాన్ఫిడెన్స్ ఉంది. ఎందుకంటే ఆ గూగుల్ వాడు ఇలా రోడ్ల మీద తిప్పుతున్నాడంటే చాలా జాగ్రత్తలు తీసుకొని తిప్పుతారు. ఎందుకంటే అంత ఈజీగా స్టేట్ గవర్నమెంట్ కానీ పోలీసులు కానీ పర్మిషన్ ఇవ్వరు అనమాట అలా కార్లు నడపడానికి. అంటే వాళ్ళు పర్మిషన్ ఇచ్చారంటే కనుక ఇది మనకు కొద్ది సేఫ్ అనే చెప్పుకోవచ్చు అనమాట. నేనైతే అసలు ఇంత కూడా భయపడట్లేదు. అదే అది ఎదురుగా కారు అడ్డం వచ్చినప్పుడు సరిగ్గా గెలుద్దా లేదా ఏమీ లేదు, బ్రహ్మాండంగా వెళ్తుంది. అద్భుతం. మన ప్రయాణం ఎక్కడ వరకు వచ్చిందంటే ఇంకా 9 నిమిషాలు ఉందంట. మొదటిసారి ట్రాఫిక్ జామ్ అయితే బాగుంటుంది అనిపించింది. ఇదేమో టక వెళ్ళిపోతుంది ఆదివారం వచ్చేసరికి. స్ట్రీట్ చూడండి, ఇది మామూలు మనుషులు నడవడమే కష్టం అలా ఉంది. ఇది ఎంత అప్పు ఉందంటే చెప్పలేను అసలు. ఇది చూడండి, అసలు రోడ్డు కనపడట్లేదు. నేను కారు ఇటు పెడితే ఇదిగో ఇప్పుడు అది ఎక్కాము అప్పు. చూసారా, స్టాప్ అని ఉండగానే ఎమ్మట అయిపోతుంది ఇక్కడ. ఇదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే మ్యాప్లో స్టాప్ ఉంది కదా అని స్టాప్ కాదు, ఇక్కడంతా చుట్టుపక్కల ప్రదేశాలని అది కెమెరాతోనే చదువుకుంటుంది. ఏమేమి ఉన్నాయని చూసి దాని ప్రకారం అది చేస్తుంది అనమాట. ఇది డౌన్ చూడండి, ఇది బ్రేక్ లేదంటే కనుక డైరెక్ట్ సముద్రంలోకి, అంతే, ఇంకెక్కడ అయ్యేది డైరెక్ట్ సముద్రంలోకి. నేను ఒట్టి ముందు సీట్లో అలా కూర్చున్నాను అంతే. నా ఫోన్ మర్చిపోతాను మళ్ళీ ఇక్కడ పెట్టుకున్నాను పక్కన, ఆ ఫోన్ జేబులో పెట్టుకోవాలి. ఇది చూడండి, ఇంకొక కారు ఇదిగోండి, ఈ తెల్ల కారు ఉంది కదా, అది ఇదే వేమో గూగుల్ వాళ్ళది, వెళ్తుంది పైకి. అదిగోండి అటు నుంచి వస్తుంది కదా, ఇగో ఇది కూడా వేమో, ఇదిగోండి అటు వెళ్ళిపోతుంది. బాగానే ఉన్నాయి, బాగానే వదిలేరు సిటీలో. రైడ్ మాత్రం చాలా స్మూత్గా ఉంది. నేను చెప్పడం కాదు, రైడ్ అద్భుతంగా ఉంది. అంటే జాగ్వార్ అనేది ఇంకా మనకు తెలిసిందే, సూపర్ లగ్జరీ కార్ అనేసి. మామూలు కారు కూడా కాదు జాగ్వార్. అలాంటిది టాటా వాళ్ళు కొనుక్కోవడం చాలా సంతోషంగా ఉంది.
ఇది ఇక్కడ ఆపింది బాగానే ఉంది, కానీ ఎదురుంగోడేమో లైట్లు వేసుకున్నాడు, మళ్ళీ వెళ్ళొద్దు అనుకుంటా. ఎదురుంగోడు ఆపాడు, మరి ఇది వాడి కోసం వెయిట్ చేస్తుందో ఏందో తెలీదు. ఓకే, ఇప్పుడు ఏం చేస్తుంది ఇది? అటు ఇటు కాకుండా మధ్యలో ఆపాడు. మనం ఇక్కడ స్క్రీన్లో చూడొచ్చు, ఇదిగో చూడండి, అది ఎదురుంగ కారు కోసం వెయిట్ చేస్తుంది. అది అలా స్ట్రైట్గా వెళ్ళాలి, గ్రీన్ లైన్ చూడొచ్చు. ఇప్పుడు ఆ ఎదురుంగ కారు కోసం వెళ్ళే అన్నప్పుడు వెయిట్ చేస్తుంది. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఇప్పుడు గ్రీన్ ఉంది కదా అనేసి అలా వెళ్ళిపోదు అనమాట. మళ్ళీ ఏమైనా కార్లు అటు ఇటు వస్తున్నాయంటే దాన్ని తగ్గట్టుగా వెళ్తుంటుంది. అది ఇంకా 5 నిమిషాలు ఉందండి మనల్ని డ్రాప్ చేయడానికి. ఈ 5 నిమిషాల తర్వాత డోర్ నేను అన్లాక్ చేయొచ్చా లేదంటే అన్లాక్ అని మరి యాప్లో చేయాలో తెలియదు, చూద్దాము. ఆ కార్ మీద వేమో అని ఎందుకుందంటే గూగుల్ వాళ్ళు ఈ అటానమస్ ప్రాజెక్ట్ పేరు వేమో అని పెట్టారనమాట. WAYMO అదనమాట. అంటే మీరు పేర్లు ఎక్కువైపోతున్నాయి అనుకుంటున్నారు, ఏం లేదంటే చాలా సింపుల్ చెప్తాను చూడండి. గూగుల్ వాళ్ళు అటానమస్ కార్కి పెట్టిన ప్రాజెక్ట్ పేరు ఏంటంటే వేమో. ఆ ప్రాజెక్ట్ పేరు వేమో. ఆ కంపెనీ వచ్చేసరికి గూగుల్ వాళ్ళది. తర్వాత ఈ కార్ తయారు చేసింది జాగ్వర్, నేను చెప్పినట్టుగా టాటా మోటార్స్ వాళ్ళది. సో ఒకవేళ ఇది ప్రపంచం మొత్తం పాపులర్ అయితే కనుక టాటా మోటార్స్కి చాలా పెద్ద బిజినెస్. ఎన్ని వేలు లక్షల కార్లు తయారు చేయాలో మీరు చూడండి, చాలా పెద్ద బిజినెస్ టాటా మోటార్స్ వాళ్ళకి. ఇది ప్రపంచం మొత్తం ఇది సక్సెస్ అయిందంట. కానీ చూడాలి, ఇప్పుడు చాలా కార్లు వస్తున్నాయి. టెస్లా ఉంది, ఇది ఒకటి ఉంది, జాగ్వర్, అలాగే మనకి చైనా వాళ్ళది BYD అని కార్లు వస్తున్నాయి. అది కూడా బాగానే ఈ మధ్య పాపులర్ అయింది చైనా వాళ్ళది. నేను మాట్లాడుతున్నాను, దాని పని అది చేసుకుంటుంది. ఇంకా 3 నిమిషాలు 2 నిమిషాలు అని చెప్తుంది నాకు యాప్లో 2 నిమిషాలు, అక్కడ 3 నిమిషాలు అంటుంది, మరి ఏది కరెక్టో తెలీదు. జనాలు చూసుకుంటూ వెళ్తున్నారు, డ్రైవర్ లేకుండా కార్ వెళ్తుందని. ఇప్పుడు శాన్ ఫ్రాన్సిస్కో అనేది నేను చెప్పనవసరం లేదండి. శాన్ ఫ్రాన్సిస్కో సిటీ అనేది పరిసర ప్రాంతాలని బే ఏరియా అంటారనమాట. కాలిఫోర్నియాలో శాన్ ఫ్రాన్సిస్కో మరియు చుట్టూరు ఉన్న సిటీస్ని బే ఏరియా అంటారు. ఆ బే ఏరియా వచ్చేసరికి మనకి ముఖ్యంగా చెప్పుకోవాలంటే కనుక యాపిల్, గూగుల్, ఫేస్బుక్, అంటే ఇప్పుడు మెటా అని అంటారు, ఫేస్బుక్, ఇంకా చాలా కంపెనీలు ఉన్నాయండి. ఇవన్నీ కాదు, ఈవెన్ మైక్రోసాఫ్ట్, అమెజాన్ కూడా ఉంది ఇక్కడ. కానీ అంటే వాళ్ళ మెయిన్ ఆఫీస్ సియాటల్లో, కానీ ఇక్కడ కూడా ఉన్నాయి వాళ్ళ ఆఫీస్లో. ఇంకా వేరే టెక్నాలజీ కంపెనీలు కొన్ని వేలల్లో ఉన్నాయి. అది శాన్ ఫ్రాన్సిస్కో ప్రాముఖ్యత. ఇంకొక నిమిషం ఉందని చూపిస్తుంది ఇక్కడ, చూద్దాం మరి. 1 నిమిషం అయిన తర్వాత ఎంతసేపు అవుద్దో తెలియదు. కారు దిగేంత మటుకు ఉంటుంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేయాలి, ఇది ఎడం వైపు వెళ్ళాలి, తీసుకొచ్చి మధ్యలో అడ్డంగా పెట్టుద్ది. అది అటేమో ట్రాఫిక్ ఉంది, మెల్లగా వెళ్తుంది. చూద్దాం ఏం చేస్తుందో. చాలా బాగా వెళ్తుంది, మీరు చూసారా డ్రైవింగ్? అది ఎంత పర్ఫెక్ట్ అంటే మన మనుషులం కూడా అంత మనం మనుషులు కూడా చెప్పాలంటే కొన్నిసార్లు మన కాన్సన్ట్రేషన్, ఫోకస్ ఏదైతే ఉంటుందో మనకి కొద్దిగా వేరే ఆలోచనల వల్ల మనం అప్పుడప్పుడు 100%, 100% పెట్టలేము. ఇదేంటంటే దానికి ఉన్నది అదే పని, ఆ రోడ్లు దారి చూసుకోవడం, కరెక్ట్గా వెళ్ళాలా, ఎలా వెళ్ళాలి, ఎటు వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి, ఏంటి, దానికి అదే పని. కాబట్టి నాకు తెలిసి మనుషులు నడిపేదానికంటే కూడా ఇవి నడిపితే కనుక యాక్సిడెంట్లు తక్కువ అవుతాయి. ఇంకెప్పుడైనా సాఫ్ట్వేర్ ఏమైనా ప్రాబ్లం వస్తే మనం చెప్పలేం. కానీ మనం వచ్చేసాము, ఇక్కడ లెఫ్ట్ తీసుకొని అది అక్కడ ఆపేస్తుంది అనుకుంటా. ఇప్పుడు రోడ్డు లెఫ్ట్ తీసుకున్న తర్వాత అక్కడ రైట్ సైడ్ వదిలేస్తుంది. అదే అనౌన్స్మెంట్ ఇచ్చింది, మీకు వినపడిందా లేదో. ఆ కార్ ఆగిన తర్వాత ఎమ్మటే అన్లాక్ అవ్వదంట డోరు. అది మనల్ని 2 సార్లు అది లాగితే కనుక అన్లాక్ అవుతుందని చెప్తుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే సిగ్నల్ ఎల్లో ఫ్లాషింగ్ పడుతుంది, అంటే ఎవరు లేనప్పుడు చూసుకొని వెళ్ళాలి. ఇదిగో ఇది మన లొకేషన్. ఈ తెల్లకారు వెనకాల ఆగాలి, ఇదిగోండి ఈ తెల్లకారు వెనకాల ఆగాలి. ఆగుద్ది అనుకుంటా, ఎంతసేపు ఆగుద్దో చూద్దాం. ఓకే సరే, మరి బయట జనాలు వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు మనం వదిలేసింది ఇక్కడ, వదిలేసి మరి వెయిట్ చేస్తుంది. మరి వేరే వాళ్ళు ఎక్కడానికో, అదిగో వాళ్ళు ఎక్కుతున్నారు చూసారా, చాలా వస్తున్నాయి ఇక్కడ చూడండి. ఇక్కడ కూడా అదే వస్తుంది, వాళ్ళు ఎక్కారు. ఇప్పుడు వాళ్ళు ఎక్కిన తర్వాత అది వెళ్ళిపోద్ది అనమాట. ఆ మొత్తం అవే కార్లు కనపడుతున్నాయి నాకు. సరే, ఇది ఒక చిన్న వీడియో చేద్దాం అనుకున్నాను మీకు, సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల మీద. మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి మీకు వీడియోస్ కావాలంటే కనుక, టెక్నాలజీ వీడియోస్ ఎక్కడైనా మీరు చూడాలనుకుంటే కనుక నాకు కామెంట్ చేయండి, నేను ప్రయత్నిస్తాను. నేను తిరుగుతుంటాను కాబట్టి అవి చేస్తాను. వచ్చే వీడియోలో మరి వేరే సబ్జెక్ట్తో కలుద్దామా? ఉంటాను మరి, బాయ్.